బాగున్నారా? సార్ అది ప్రజాపాలన వచ్చింది కాబట్టి అందుకు బాగున్నారు సార్. అయితే ఇప్పుడు ఒక ప్రమాదము అంటే లోక్సభ ఎన్నికల రూపంలో ఇంకో ప్రమాదము, ఇంకొక అవకాశము మా నియంత్రకు వస్తుందేమో అనే ఒక భయం తెలంగాణ సమాజంలో ఉంది సార్. ఉన్నది. ఇప్పుడు అంటే నేను మీ ముందు అంటే ఒక సొల్యూషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు రేపు లోక్సభ ఎన్నికల లోపల మళ్ళీ కేసీఆర్ పార్టీకి 1-2 లేదంటే 3-4 ఎంపీ సీట్లు వస్తే మళ్ళీ కేంద్రంలో ఉన్న వాళ్ళతో కానీ వీళ్ళతో బేరసారాలు మాట్లాడుకొని మళ్ళీ తెలంగాణను దోచుకోవడానికి మరో రూపంలో ముందుకొచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కాలోజీ చెప్పినట్టు ప్రాంతేతరులను దూరం చేస్తాం, ప్రాంతంలో దోపిడీ చేసింది కాబట్టి వాళ్ళని రాజకీయంగా ఇక్కడనే పాతరేయాలి. కాబట్టి బీఆర్ఎస్ ను మొత్తం బొందబెట్టి అంటే మళ్ళీ ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా ఎటువంటి అవకాశం లేకుండా కేసీఆర్ ను బీఆర్ఎస్ కంప్లీట్ గా అది అంటే దాన్ని సంఘ బహిష్కరణ అందమా, రాజకీయ బహిష్కరణ అందమా అని తెలంగాణ ప్రజలకు ఒక పిలుపునిస్తుంది. ఇలాంటి వాళ్ళు తప్పకుండా మీరు చెప్పినట్టుగా లోక్సభ ఎన్నికల్లో కూడా ఇవ్వకుండా ఏం చేయగలుగుతాం, ఎలా ఆపగలుగుతామో ఏదైనా పిలుపు తెలంగాణ సమాజానికి మీరు ఇస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్ సార్. తప్పకుండా మీరు చెప్పినది అందరి మనసులో ఉంది. చాలా సీరియస్గానే పార్లమెంట్ ఎన్నికలకు తయారీలో ఉండాలి. ఈ ఎన్నికల్లో కూడా మనం గెలుపు సాధించడం చాలా కీలకం అనే అభిప్రాయం అందరిలో ఉంది.